అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుంది. 2028 ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. దాంతో సామాజిక, రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంది. రెడ్డి జనాభా అధికంగా ఉన్న తెలంగాణ రాజకీయంగా వారి ప్రతిభని గమనించి ఆ దిశగా వేగంగా పావులు కదుపుతుంది. కేంద్ర మంత్రి వర్గ విస్తీర్ణతో పాటు తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడిని కూడా నియమించాలని చూస్తుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావుని తప్పిస్తారని అంటున్నారు. దీంతో భారీ మార్పులకే బీజేపీ శ్రీకారం చుడుతుంది అని అంటున్నారు. కేంద్ర మంత్రి వర్గంలోని తెలంగాణకి నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారిలో ఒకరు బండి సంజయ్, ఆయన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా పనిచేస్తున్నారు. మరొక కేబినెట్ ర్యాంక్ మంత్రిగా ఉన్నారు. ఆయనే కిషన్ రెడ్డి. అయితే ఇందులో బండిని తప్పిస్తారు అని ప్రచారం అయితే ఊపందుకుంది. ఆయన ప్లేస్ లోని కొత్తగా ఒకరిని తీసుకోవాలని చూస్తున్నారు. నిజామాబాద్ కి చెందిన ధర్మపురి అరవింద్ కు కేంద్ర మంత్రిగా ఛాన్స్ దక్కుతుందని అంటున్నారు. బండి సామాజిక వర్గానికి చెందిన వారితోనే ఆ పోస్టును భర్తీ చేయడం ద్వారా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని లెక్కలు వేస్తున్నారట. ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఒక్కసారిగా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి మల్కాజ్గిరి నుంచి ఏకంగా ఎంపీగా గెలిచిన ఈటెలకు తెలంగాణ రాజకీయాల్లో 25 ఏళ్లకు పైగానే అనుభవం ఉంది. కేసీఆర్ మంత్రి వర్గంలోనే ఆయన కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. అలాంటి ఆయనకు బీజేపీలో అయితే పెద్దగా పదవులు కూడా దక్కడం లేదు. రాష్ట్ర పగ్గాలు ఇస్తామని అంటున్నారు కానీ అది లేదు. దాంతో ఆయన వర్గం ఒకంత అసంతృప్తిగా ఉందని అంటున్నారు. దాంతో ఈటెలకు మంత్రి పదవిని ఇస్తారా అని అంటున్నారు. తద్వారా బీజేపీలోకి వచ్చిన వారికి పార్టీ సమర్థిస్తుందని అన్న సందేహాలు కూడా పంపిస్తున్నారు అని అంటున్నారు. ఇక కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని అంటున్నారు. కేబినెట్ ర్యాంక్ తో ఆయనకు మరో ముఖ్య శాఖను అప్పగిస్తారని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న మహబూబ్ నగర్ ఎంపీ సీనియర్ నాయకురాలు అయిన డీకే అరుణకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఆమెని తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా తీసుకుంటున్నారని అంటున్నారు. తద్వారా ఆమె దూకుడు రాజకీయంతో పార్టీని మరింతగా బలోపేతం చేయవచ్చు అన్నది కూడా కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు. ఇక డీకే అరుణను చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఆమె డి అంటే డి అంటూ రేవంత్ రెడ్డితో ఇప్పటికే పోటీ పడుతున్నారు. ఆమెకు కనుక కీలకమైన తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం అప్పగిస్తే పార్టీ పరుగులు తీస్తుందని, రేవంత్ రెడ్డికి సరైన ప్రత్యర్థిని ఎంపిక చేసినట్లు అవుతుందని, బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా తమ వైపునకు తిప్పుకున్నట్లు అవుతుందని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీ ప్రక్షాళనకు కేంద్ర పెద్దలు నిర్ణయించారు అని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నేతలను పిలిపించి మరీ చర్చిస్తున్నారని అంటున్నారు.